శివరిలోని ధాన్య గోధుమల వద్ద లక్క పురుగుల సమస్యలపై మేషంపూర్ ఉప్పలవాయి పోసానిపేట గ్రామాల ప్రజలు ధర్నా నిర్వహించారు. గోదాములోనే నిల్వ ఉంచిన ధాన్యానికి పట్టిన లక్క పురుగుల ఇళ్లలోకి చేరి ఆహారం త్రాగునీటి కలుషితం చేయడంతో పాటు చిన్నారుల ఆరోగ్యానికి ముప్పుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చినా అధికారులు స్పందించలేదని ఆరోపించిన గ్రామస్తులు వెంటనే సమస్య పరిష్కరించకపోతే 3 గ్రామాల ప్రజలతో కలిసి గోదాముల వద్ద వంట వార్పు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఇక అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. కాబట్టి మేము కోరేది ఏంటంటే దీని మీద ఎటువంటి మీ స్పందన ఉంటుంది. మేము ఇక్కడ ధర్నా కూర్చున్నాం మామూలుగా, అంటే మేము ఏమి కొట్లాటకు రాలేదు యజమాన్యం మీద. మామూలుగా ఏంటంటే మా సమస్యలు మా గ్రామానికి ఇటువంటి ఇబ్బందులు కాకుండా చూడమని మేము మా గ్రామ విలేజ్ తరఫున గ్రామ సర్పంచ్ గా జారా లక్ష్మీరాజా గారిని కోరుచున్నాం. విలేజ్ కానీ మోషంపూర్ కానీ ఇక్కడ వచ్చేసి మరకల్ కానీ తిరుమంపల్లి కానీ ఇక్కడ వడ్డూరెల్లారెడ్డి కానీ రంగంపేట కానీ ఈ విలేజ్లలో సాయంత్రం టైంలో 6 గంటల తర్వాత మనం లైట్స్ వేసే టైంలో లైట్స్ ఆన్ కాగానే కథం తీసుకోకపోతే మాత్రం దీన్ని క్లోజ్ చేసే దిశగా మేము ముందుకు ప్రయత్నం చేస్తామని సర్పంచ్లంగా పోసానిపేట సర్పంచ్ నా పేరు సుద్దాల లింగం గారు మాట్లాడుతున్నా. ఒక్కసారి గ్రామాలకు వచ్చి ఒకసారి పబ్లిక్ ఆవేదన ఇంటే మీకు అర్థమవుతుంది. ఆఫీసర్లు కానీ ఈ యజమాని కానీ తొందరగా చర్య తీసుకోకపోతే గోదాముల మీద ఇంకా దాడి చేస్తాము, లేకపోతే గోదాములే మొత్తం పొయ్యిలు పెట్టి ఇక్కడనే పబ్లిక్ ఉండేటట్టు చేయడానికి సిద్ధంగా ఉంటాము. 4 సర్పంచ్లం 4 విలేజ్ సర్పంచ్లం ఖచ్చితంగా మేము ఆర్డర్ చేస్తున్నాము. ఈ కంపెనీ వెంటనే స్పందించాలని కోరు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్.